కనిపించట్లేదంటే కస్టమర్ ఈ రోజే వచ్చిందంటే ఏంటో అన్ని రోజులు ఇక్కడికి వెళ్ళి క్యాంప్ వేసిందా ఏంటో ఇలానే ఉంది. మనకి లైక్ చెప్పేస్తుంది అయ్యో ఏంటి అలా పగలు కొట్టేశాడు. ఈ వారి ఒక కస్టమర్ లేడే ఏమైందంట. నీ పేరేంటి? పేరుతో పనే ఉందిలే. రూమ్ ఉందా? ఉందిరా. సరే నువ్వు ముందు వెళ్ళు, వస్తున్నాను. నానా 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 ఏ అభి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నానా ఇక్కడికి రాకూడదని నీకు మీ నాన్నగారు చెప్పలేదా? నానా నాన్న ఇంకా రాలేదు. అంజలి త్వరగా రావే. ఉండవయ్యా, వస్తున్నాను కదా. నువ్వు ముందు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వెళ్ళు. ఏ అభి, ఇక్కడికి వచ్చినట్టు మీ నాన్నగారికి చెప్పొద్దు. వెళ్ళు. అన్నా ఏంట్రా? ఆర్య వచ్చాడనా? మందు అడగడానికా? తెలీదనా. మరెందుకురా ఎంత పొద్దున్నే వచ్చాడాడు? ఏదో ప్రాబ్లం అనుకుంటా అన్నా. అవును, బాలశంకర్ సినిమా తీశాడు. మరి అన్నా అక్కడ కాదన్నా, ఎక్కడున్నాడు? కాంతారా క్లైమాక్స్ లో కూర్చున్నాడేంట్రా? ఎరా కళ్ళ కూడా ఒకరు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం ఉండదేంట్రా? ఓ బయట కూడా రైనింగా? త్వరగా సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకో. నానా నానా ఫోనే రీచ్ అవడం లేదు. రే అభి, ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మీ నాన్నగారు వచ్చేస్తారులేరా. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళుంటారులేరా. అలా ఏడవ మాకురా. ఆయన వచ్చేస్తారులేరా, నేనున్నాను కదా. మళ్ళీ ఫోన్ చేద్దామా?
ఇప్పుడు ఏడ్చావనుకో దెబ్బలు తింటాం సరే కానీ అభి సురేంద్ర అంకుల్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా రేయ్ అభి రే ఆగు, నీకే కాళ్ళు ఉన్నాయని నడుచుకుంటూ వెళ్ళిపోతావా? ఎక్కడైనా వెతకాలరా నిన్ను? నీ చేతిలోనే కదా ఫోన్ ఉంది మరి ఎందుకు నా కాల్ అటెండ్ చేయలేదు ఎక్కడికి వెళ్తున్నావురా రే వాకింగ్కి వెళ్తూ గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నావేంట్రా? ఓ అయితే సార్ ఈ నిర్ణయం తీసుకున్నారా అలా అయితే రా నేను కూడా వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం రా రేయ్ ఈ విషయం గురించి నీతో నేను 100 సార్లు కంటే ఎక్కువగానే చెప్పాను కీ ఇచ్చిన బొమ్మలాగా ఒకే ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉండకు రే దయచేసి తను చెప్పేది విను. మర్యాదకి దాన్ని ఆఫ్ చేస్తావా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరతాం పదండి. అన్నా మనం చెప్పినా కానీ వాడు అర్థం చేసుకోడు వదిలేండి టైం వేస్ట్ సార్ మీరు మీ డాడీకి ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏం చెప్తారంటే నేను యూఎస్కి వెళ్ళడం లేదు జైలుకి వెళ్తున్నానని ఎందుకంటే నువ్వు యూఎస్కి వెళ్తున్నావన్న సంతోషంలో ఆయన అందరినీ పిలిచి పార్టీ ప్లాన్ చేస్తున్నారు అదంతా వేస్టే కదా నువ్వు జైలుకి వెళ్ళాక సెలబ్రేట్ చేసుకోమను బాగా వినండి మీరు డ్రైవ్ చేసిన కారు నాది మీరు సరెండర్ అయితే పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తారు ఆ విషయం మా అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా ఆర్య నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? జనని ఉంది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళంతా చూసుకుంటారు, దీన్ని సరి చేస్తారా? నువ్వు మాట లేదంటే మా అందరికీ సమస్యరా? వాటి గురించి సార్ ఏమి పట్టించుకోరు ఆయనకేం తోస్తుందో అదే చేస్తారు ఇలా చూడు నువ్వు చెప్పేది నాకు బాగానే అర్థమవుతుంది ఇక్కడ రీచ్ అవుతుంది కానీ ఇక్కడ ఆర్య చెప్పేది విను చివరిసారిగా చెప్తున్నాను నువ్వెవ్వరిని చంపలేదు చంపానని అనుకుంటున్నావు అలా అనుకోవద్దని చెప్తున్నాను మనసాక్షి అనేది నీ ఒక్కడికే కాదు అది నాకు ఉంది నేను నీతో పాటేగా ఉన్నాను మనం ఎవరిని కూడా చంపలేదు ఆర్య ఒక 5 మినిట్స్ నేను చెప్పేది కాస్త విను నీతో కలిసి బతకాలని నేను చాలా ఆశపడుతున్నాను కానీ దానికి మార్గం ఇది కాదు ఇలా చూడు ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావు నాకు బాగా తెలుసు మన కోసం అప్పుడే గొడవ పడుతుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు. వీళ్ళ లవ్ స్టోరీని నెట్ఫ్లిక్స్ అమ్మేసేలా ఉన్నారే. రేయ్ రితీష్ ఎక్కడా? నన్ను అడుగుతావేంటి? ఏయ్ అంజలి లేదక్క ఏయ్! ఈ మధ్య ఊరికెళ్ళలేదు ఏయ్! చాలా కాలం అవుతుంది. ఇలా చూడవే నిన్నేనే చిప్ప అంజలిని పిలు. అక్క రమణ వచ్చాడు. ఏంటి రితీష్ షేట్ ఎక్కడా? నన్ను అడుగుతావేంటి ఇదిగో చూడు నిన్న ఆఫీస్కి వచ్చి ఓవర్గా బిల్డప్ ఇచ్చాడు మీ షేటు. ఆ, నోట్లో పాన్ వేసుకుని ఎక్కడైనా ఊసేయొచ్చు అనుకుంటున్నాడు. మా అన్నకు చెప్పాననుకో ఆ సేటు నోట్లో గుణపం దించేస్తాడు. నాకు చెప్పు పనుంది నువ్వే ఉండి చెప్పేళ్ళు కొట్టానంటే పైకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అందుకే తలుపులు తెరిచుంచానురా ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంట్రా ఇలా చూడు వడ్డీ అయితే ఇచ్చేశాడు, అసలు ఇంకా రాలేదు. అది అడిగినందుకు నిన్నొచ్చి మీ సేటు నన్ను కొట్టి వెళ్ళాడు. సాయంత్రం లోపు అసలు తీసుకొచ్చి ఇవ్వలేదంటే అన్నయ్య ఇక్కడికి వస్తాడు. అప్పుడు సేటు అండర్వేర్ లేకుండా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ దాంతో అవసరం లేదు నీకు కావాలంటే వెళ్ళి తీసుకోపో. ఏదో ఒక రోజు నీ పని చెప్తానే. నేను ఇక్కడే ఉంటానురా నువ్వు వెళ్ళి మీ అన్న దగ్గర పర్మిషన్ తీసుకోనరా. సేటు డబ్బులు మాత్రమే కాదు ఈ ఏరియాలో ఉన్న సగం మంది డబ్బులు నీ ఊళ్ళోనే పడుతున్నాయి. అందుకే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావే. సెల్ఫే పని చేయట్లేదు కానీ మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు. ఛ